సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్గా నియమితులైన టీవీవీఎస్ఎన్ మూర్తి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడ గొడారిగుంటలో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసంలో సిపిడిసిఎల్ డైరెక్టర్ మూర్తి ఎమ్మెల్యే పంతం నానాజీని మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో ఏపీ ఈపీడీసీఎల్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న మూర్తికి ఇటీవలే ప్రభుత్వం సిపిడిసిఎల్ డైరెక్టర్గా నియమించింది. ఈ సందర్భంగా మూర్తి రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ వెన్నపు చక్రధర్రావు, ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ ఉదయ్ భాస్కర్, ఈఈ కన్స్ట్రక్షన్స్ గంధం శ్రీనివాసరావు, రిటైర్డ్ ఏఈ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. వారు కొత్తగా ఈ మధ్యన ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఇంటర్వ్యూలకు వెళ్ళి వారు డైరెక్టర్ సిపిఈపీడిఎస్ఎల్గా వారు రిక్రూట్ అయ్యారు, తిరిగి ఎన్నికయ్యారు. వారు ఈరోజు మర్యాదపూర్వకంగా మన కాకినాడ రూరల్ గౌరవ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారిని కలవడానికి వచ్చారు. వారు మన కాకినాడ జిల్లాకి చెందినటువంటి శ్రీ మూర్తి గారు డైరెక్టర్ అవటం వల్ల మన జిల్లాకి ఎంతగానో రేపు పవర్ డిపార్ట్మెంట్లో ఎన్నో మంచి మంచి ప్రాజెక్టులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి వీలవుద్దని నానాజీ గారు వారిని ప్రోత్సహిస్తూ వారితోటి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.